రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న యూట్యూబర్ హర్ష సాయి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. తన కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారని తెలుసుకుని ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక హర్ష సాయి కుటుంబం కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని, వాళ్ళ ఆచూకీ కూడా తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా హర్ష సాయి తనని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే హర్ష సాయి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెబుతోంది. యువతి మెగా అనే సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. అయితే కాపీరైట్స్ విషయంలో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీంతో రగిలిపోయిన హర్ష సాయి యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. అయితే తనపై కేసు నమోదు కావడంతో పరారీలో ఉన్న సాయి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. త్వరలో అన్ని నిజాలు బయటపడతాయని, తన అడ్వకేట్ అన్ని విషయాలు వెల్లడిస్తారని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, యూట్యూబర్ హర్ష సాయి విషయంలో యువతి అత్యాచారం చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే మత్తుమందు ఇచ్చి మరి అత్యాచారం చేశారు, నా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు అనేసి యువతి ఫిర్యాదు చేయడం చూస్తూ ఉన్నాం నార్సింగి పోలీస్ స్టేషన్ లో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి ఫేమస్ తెలుగు యూట్యూబర్ హర్ష సాయిపై రేప్ కేసు నమోదైంది. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన ఓ నటి హర్ష సాయిపై చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. హర్ష సాయి పైన అంటే నటి ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ చేసింది. దీన్ని తీసుకొని అడ్వకేట్ తో కలిసి పిఎస్కి వచ్చిన నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణన్ కూడా ఈ ఫిర్యాదులో చేర్చడము చూడొచ్చు. అట్లాగే ఆమె దగ్గర 2 కోట్లు తీసుకొని మోసం చేసినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే ఈ కేసు పైన స్పందించిన రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ మొత్తానికి కేసు వివరాలు వెల్లడించడం జరిగింది. అట్లాగే యూట్యూబ్ హర్ష సాయికి సంబంధించిన ఏదైతే కేసుకు సంబంధించి రేప్ కేసుకు సంబంధించి అవుతుందో కేసు నమోదు చేసి నట్లు డీసీపీ స్పష్టం చేయడం జరిగింది. 376 అట్లాగే 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అట్లాగే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి పైన నగ్న చిత్రాల వీడియోలు కూడా బ్లాక్ మెయిల్ చేశాడు అనేది కూడా తెలుస్తుంది. మొత్తానికైతే యువతి ఫిర్యాదు చేసినట్లు డీసీపీ ప్రకటించడం జరిగింది. ఏదైతే మారుమూల గ్రామాలకు సంబంధించిన ఏదైతే ఉందో ఆ సంబంధించిన విషయాలకు సంబంధించి ఒక నిరుపేద ఆర్థిక చేస్తానని ఆ పేదల నుంచి ఆదాయాన్ని వీడియోలు సిద్ధించడం జరిగింది. యూట్యూబ్ లో ఓ హీరో స్థాయి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అట్లాగే హర్ష సాయి మిగతా సోషల్ మీడియాలోనూ హర్ష సాయికి సెలబ్రిటీ కంటే ఎక్కువ ఫాలోయింగ్ కూడా రావడం జరిగింది. దీంతోనే అమ్మాయిని నమ్మించి మోసం చేయడం అనేది జరిగిందనేది చూడవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య అతనికి హర్ష సాయికి సంబంధించిన కూడా చాలా విమర్శలు కూడా రావడం జరుగుతుంది. తాను ఇచ్చిన కంప్లైంట్ సంబంధించిన చాలా మంది యూట్యూబర్స్ వ్యతిరేకించారని కూడా చెప్పారు. మొత్తానికైతే కేసు నమోదు కావడంతో హర్ష సాయి మొత్తానికి హైదరాబాద్ పెట్టి వదిలి వెళ్లిపోవడం జరిగిందనేది తెలుస్తుంది. సంబంధించిన పూర్తి సమాచారం కోసం పోలీసులు ఎక్కడున్నాడు అని గాలిస్తున్నారు. మొత్తానికి హర్ష సాయి పైన కేసు నమోదు కావడం చూస్తున్నాము. అలాగే రాము, చెప్పండి, త్వరలోనే హర్ష సాయి చెప్పడం జరిగింది, నేను త్వరలోనే స్పందిస్తాను, త్వరలోనే అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి, అలాగే తన అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విషయాలన్నీ వెల్లడిస్తారని చెప్తున్నారు. అంటే ఇది ఎలా చూసుకోవచ్చు అంటారు? ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మనం చూసుకుంటే హర్ష సాయి మొదటివాడు కాదు, చివరివాడు కూడా కాదు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఇదొక అలవాటుగా మారిందని చెప్పొచ్చు. మహిళలను సంబంధించిన విషయంలో నమ్మించి మోసడం చేయడం అనేది జరుగుతుంది అనేది చూసుకోవచ్చు. నిన్న కాక మొన్న జానీ మాస్టర్ విషయం చూస్తే ఇదే విధంగా ఉంది. ఈరోజు హర్ష సాయి విషయం చూస్తే ఇదే విధంగా ఉంది. మొత్తానికి అమ్మాయిల విషయంలో కొద్దిగా పోలీసులు సీరియస్ గానే తీసుకుంటున్నారు. హర్ష సాయి చెప్పిన విషయాలన్నిటిని కూడా పోలీసులు వినడం జరుగుతుంది. ఇద్దరి మధ్య ఏం జరిగింది, హర్ష సాయి నుంచి
సమాచారం తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఆ నటి ఎవరైతే ఉన్నారో ఆమె నుంచి కూడా సమాచారం తీసుకోవడం జరుగుతుంది. ఇద్దరి మధ్య ఎట్లాంటి ఒప్పందాలు జరిగాయి, ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్న తర్వాతనే పోలీసులు హర్ష సాయికి సంబంధించిన అతని పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి అనేది పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఇండస్ట్రీలో ఈ రోజు రోజుకు సంబంధించిన ఈ కేసుల చూస్తుంటే పబ్లిక్ విషయంలో చాలా హీనంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణ్ రైట్. రాము, ఒక్క మాట చెప్పండి. ఒకవేళ హర్ష సాయి గనక నిజంగా ఏ తప్పు చేయకపోయి ఉంటే గనక అతను ఖచ్చితంగా లొంగిపోయి ఉండాల్సింది. అదే విధంగా ఇలా ఇప్పుడు తను కానీ తన కుటుంబం కానీ దొరకట్లేదు అనేటువంటి మాట పోలీసుల నుంచి వినిపిస్తుంది. ఇదే తరహాలో అతని మీద గత కొంతకాలంగా కొంతమంది యూట్యూబర్స్ కూడా అతను చేస్తున్నదంతా ఫేక్ పబ్లిసిటీ అనేటువంటి మాట కూడా ఉంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, గత కొన్ని రోజులుగా కొంతమంది యూట్యూబర్స్ చేస్తున్నటువంటి మాటలు అన్నింటినీ క్రోడీకరించుకుంటే హర్ష సాయి నిజంగానే మంచి చేశాడా చెడు చేశాడా అనేటువంటి అంశాన్ని కనుక చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ విషయంలో చూసుకుంటే హర్ష సాయి విషయంలో పోలీసులు ప్రకటించిన ప్రకారంగా కానీ, తర్వాత అతని తోటి సహచరులు యూట్యూబ్ ఎవరైతే పెట్టి నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారో ఇతని పైన కంప్లైంట్ చేయడం జరిగిందో, మొత్తానికైతే ఇది ఒక బంతి పోలీసు ఆధ్వర్యంలో ఉందని చెప్పొచ్చు. హర్ష సాయి విషయం వినాల్సి వస్తుంది, అమ్మాయి విషయం వినాల్సి వస్తుంది. తోటి యూట్యూబర్స్ ఎవరైతే ఫిర్యాదు చేయడం జరిగిందో, మొత్తానికి హర్ష సాయి మంచివాడా చెడ్డవాడా అనేది మనం అంటే పబ్లిక్ నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోలీసుల ఆధ్వర్యంలో ఉంది కాబట్టి పోలీసులు హర్ష సాయి విషయంలో కఠినంగా శిక్షించాలా, లేదా హర్ష సాయి నిజంగా నిజాయితీ పరుడా, అవినీతి పరుడా, లేదా అమ్మాయిలను మోసం చేశాడా, 2 కోట్ల రూపాయల అమ్మాయి దగ్గర తీసుకున్నాడా లేదా అనేది మొత్తం పోలీసుల ఆధీనంలో ఉంది. కాబట్టి పోలీసులు వాళ్ళ అంటే ఎవరికైనా ఒక కేసు నమోదైనప్పుడు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు, ఆ కేసు నుంచి బయటపడే ప్రయత్నాలు జరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ హర్ష సాయి తప్పు చేసినట్లుంటే పోలీసులు ఖచ్చితంగా శిక్షిస్తారనేది మనకు తెలిసిన విషయమే. అలాగే అమ్మాయి కూడా ఏదైనా హర్ష సాయి చేసిందని తెలిస్తే అమ్మాయి పట్ల కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ప్రధానంగా ఇండస్ట్రీలో మాత్రం ఒక తప్పుతో ప్రచారం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. తెలుగు ఇండస్ట్రీని మొత్తం ఒక బూత్ ఇండస్ట్రీగా తయారు చేస్తున్నారని చెప్పొచ్చు. లవ్వులు, ప్రేమలు, వ్యవహారాలు ఇక్కడ జరిగేదంతా అమ్మాయిలకే అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీని మంచిగా నడిపించాల్సిన ఎవరైతే హీరోలు ఉన్నారో, ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారో వీటి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అనే పదం లేకుండా పోతుంది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర స్టేట్ల నుంచి, ఇతర దేశాల నుంచి అమ్మాయిలు వచ్చి ఇక్కడ హీరోయిన్లుగా యాక్టింగ్ చేయడం జరుగుతుంది. తెలుగు అమ్మాయిలు ఎవరు తెలుగు ఇండస్ట్రీకి రావడం లేదు. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీ బూత్ ఇండస్ట్రీగా తయారైపోతుంది అనేది పోలీసులు అంటున్న వాదన కూడా. మొత్తానికి ఏదేమైనప్పటికీ హర్ష సాయి చేసిన ఏదైతే ఉందో ఇది కఠినమైనది, నీచమైన సంఘటన కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే అమ్మాయిల పట్ల దురుసుగా ప్రవర్తించినా, మోసం చేసినా, ఇంకొకటి చేసినా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది పోలీసులు చెప్తున్న వాదన. రైట్. థ్యాంక్ యూ రాము.